तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर की जानिब मुंडा मार्केट में वाक़ कदीम इमारत के मुनहदिम होने के नतीजे में 6 दुकानात को पहुंचा नुकसान। बताया गया कि तकरीबन टेलर और सीविंग मशीन्स का वहां पर भारी नुकसान दिखा गया। इत्तला मिलते ही फौरी तौर पर सनत नगर एमएलए तलसानी श्रीनिवास यादव मुकाम पर पहुंचे और हुकूमत से मुतालबा किया कि फौरी तौर पर इनकी इमदाद की जाए। ज़ाती तौर पर उन्होंने अफेक्टेड फैमिलीज़ को फ़ीस 20,000 रुपये देने का ऐलान किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒకటి ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనకు టైలరింగ్ చేసే ఒక 6 కుటుంబాలకు సంబంధించి 6 కుటుంబాలు అంటే దగ్గర 20 కుటుంబాల వరకు దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. బట్ ఈ వర్షం అనేది మనం ఎప్పుడు కూడా హిస్టరీలో ఇంత వర్షం ఎప్పుడు చూడలే. ఇది దినాల తరబడి వర్షం వచ్చి మరి లక్కీగా ఏంటంటే ఒక వ్యక్తికి చిన్న ఇంజురీ అయింది తప్ప 5 గంటల సమయంలో అంటే సాయంత్రం 5 గంటలకు కూడా ఆ పైన అది చాలా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపోయేటువంటి సౌండ్ రావడం మూలాన వీళ్ళందరూ బయటికి రావడంతోనే మరి చాలా కుటుంబాలు సేవ్ అయినటువంటి సందర్భం. బట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి నేను ఇప్పుడే చెప్పిన పొద్దున్నే ఫస్ట్ అవర్లో మొత్తం రిమూవ్ చేయమని చెప్పాను. ఈ చుట్టుపక్కల కూడా డెలాబరేట్ ఏమన్నా ఉంటే కూడా మీరు వెంటనే తీసేయమని చెప్పినాం. సేమ్ టైం ఏంటంటే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళకి కాంపన్సేట్ చేయడానికి, ఎందుకంటే పాపం వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి, ఇప్పుడు దసరా పండుగ లేకపోతే పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది బట్టలు వాళ్ళకి ఇస్తారు కుట్టడానికి, అది సీజన్ కాబట్టి ఆ బట్టలు. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో అవన్నీ పోయినాయి, ఎందుకంటే మొత్తం కూలిపోయింది కాబట్టి మరి వీళ్ళకు ఏ పద్ధతిలో కాంపన్సేట్ చేస్తారో మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయాలి. నేను కూడా పర్సనల్గా వాళ్ళని ఆదుకుంటా డెఫినెట్గా, ఎందుకంటే పాపం పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవన ఆధారమే అది. ఇవాళ రేపు ఏంటంటే మనకు అంతా రెడీమేడ్ వచ్చిన తర్వాత బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత అసలు కనీసం ఇలా జీవితం అనేది దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఒకప్పుడు దసరా పండుగ వస్తుందంటే చాలామంది, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఎంతోమంది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తుంటే, ఎందుకంటే వాళ్ళ కుట్టుడుతోనే పండుగలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఇప్పుడు అంతా రెడీమేడ్ వాతావరణం వచ్చింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ ప్రొఫెషన్కు సంబంధించి వాళ్ళకి ఆర్డర్స్ రావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమన్నా పండుగలు వస్తే డిపెండ్ అవుతారు, ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి మా టైలర్ అయినా మా ఇంటి టైలర్ మా సొంత టైలర్ అనే విధంగా వచ్చి ఆ బట్టలు ఇచ్చుకోవడం తప్ప రెగ్యులర్గా వాళ్ళకు ఆర్డర్స్ ఏం మోస్తలేనటువంటి సందర్భాలు కాబట్టి నేను వారందరికీ కూడా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దేవుడి దయ వలన ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి అదొకటి లక్కీ. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం మరి అదేవిధంగా వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి రిహాబిటేషన్ కూడా చూపించాలి. అంటే టెంపరవరీగా ఆదుకోవడం ఒకపాటి అయితే వాళ్ళ భవిష్యత్తు ఎందుకు కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను పొద్దున అందరితో మాట్లాడతా, నేను కూడా ఏం చేయాలనో కూడా చేస్తా.